మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మొదటగా మనం క్వశ్చన్ హవర్ లో క్వశ్చన్ నంబర్ 110కు సంబంధించిన సమస్యల గురించి అడగవలసిందిగా ప్రతిపక్ష నేతలను ఆదేశిస్తున్నాము. అధ్యక్ష, అంగన్వాడీ కేంద్రాల్లో పక్కా భవనాల్లో తగిన సిబ్బంది కూడా లేవు. ఈ సమస్యను పరిష్కరించడంలో పౌష్టికాహారం పిల్లలకు సకాలంలో అందడంలో నిధులు ఎక్కువగా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్ల గురించి అడిగారు అధ్యక్ష. ఈ విషయంలో కూడా మేము గర్వంగా ఏం చెప్పుకుంటున్నామంటే కిందటి ప్రభుత్వం కన్నా మంచి ఆహారం అందజేస్తున్నాం అధ్యక్ష. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, చిన్న పిల్లలకు గుడ్లు, పాలు మరియు బలం కోసం బాలామృతం కూడా అందజేస్తున్నాం అధ్యక్ష. చిన్న పిల్లలే అని తేలికగా తీసుకోకుండా పుస్తకాలు అందజేస్తున్నాం అధ్యక్ష. అలాగే చాలా ముఖ్యమైనది చదువులో ఫౌండేషన్, చిన్న చిన్న అక్షరాలు పలికించడం, రాయించడం కూడా చేస్తున్నాం అధ్యక్ష. అలాగే అన్ని పనులు జరుగుతున్నాయా లేదా అని చూడడానికి కొందరు అధికారులను కూడా నియమించాం అధ్యక్ష. అలాగే చిన్న పిల్లలకు డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ఎల్ఈడి టీవీలు కూడా అప్డేట్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, వీరి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ వీరి పనులు గడప దాటడం లేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష, వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం 70 కోట్ల నిధులు విడుదల చేసింది అధ్యక్ష. కానీ మేము 240 కోట్ల నిధులు విడుదల చేశాం అధ్యక్ష. ఇప్పుడు ఎప్పుడు అధ్యక్ష వాళ్ళ మాటల మా మాటల కోటలు దాడనిది మీద ప్రశ్న అడగవలసిందిగా ప్రతిపక్ష నాయకుల్ని ఆదేశిస్తున్నాము. అధ్యక్ష, మహిళలు మరియు బాలికలపై చాలా దారుణాలు జరుగుతున్నాయి అధ్యక్ష. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అధ్యక్ష? దీనికి మంత్రి వారు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ సమాధానం హోమ్ మినిస్టర్ ని చెప్పవలసిందిగా ఆదేశిస్తున్నాము. గౌరవనీయులైన స్పీకర్ గారికి నమస్కారం. అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీ వారు మమ్మల్ని మహిళల బాలిక సంరక్షణ గురించి ప్రశ్నించారు అధ్యక్ష. మేము దానికి సమాధానం ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మహిళల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఒక అప్లికేషన్ తయారు చేశాం అధ్యక్ష. దాని పేరు శక్తి. దీని ద్వారా మహిళలు ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసుల సహాయం తీసుకోవచ్చు అధ్యక్ష. అంతేకాకుండా కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, చదువు పరంగా ఇలాంటి ప్రతి సమస్యకు ఈ శక్తి అప్లికేషన్ సహాయపడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, కానీ చివరిలో ఒక చిన్న మాట అధ్యక్ష. వాళ్ళ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఎందరో మంది మహిళలకు అన్యాయం జరిగింది అధ్యక్ష. చాలా మంది కలపకుండా పోయారు అధ్యక్ష. సరైన భద్రత కల్పించలేదని ఎందరో మంది స్త్రీలు మరియు పౌరులు భావించారు అధ్యక్ష. అప్పుడు వాళ్ళ పార్టీ ఏమి చేయకపోయింది అధ్యక్ష. అలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నలు నాకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష. అమలు చేస్తున్న విధానాలు ఏమిటి అధ్యక్ష? దీనికి తక్షణమే నిధులు విడుదల చేసి అధ్యక్ష. దీనికి సమాధానం హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ ని చెప్పవలసిందిగా నాకు సమాధానంగా తెలియజేయదలుచుకున్నది ఏమనగా, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది అధ్యక్ష. అధ్యక్ష, మీ హయాంలో ఉపాధ్యాయులను నియామకం చేపట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అవసరమైతే ఎన్ని డిఎస్సీలైనా నిర్వహించి ఉపాధ్యాయులను నియమించడానికి సిద్ధంగా ఉన్న నూతన తరగతులు, తాగునీటి సదుపాయం మెరుగుపరిచాం అధ్యక్ష. అధ్యక్ష, విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు ఒక ప్రైవేట్ సదంతో టైఅప్ అయ్యాం అధ్యక్ష. వారి సాయంతో డిజిటల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. దీనికోసం కొత్తగా నియమించబోతున్న నూతన ఉపాధ్యాయులను ఎంపిక చేసుకొని వారి ద్వారా ఈ డిజిటల్ క్లాసులతో విద్యా ప్రమాణాలు పెంచుతాం అధ్యక్ష. తెచ్చుకుంటే దానిని అడగవలసిందిగా ఆదేశిస్తున్నాము. అధ్యక్ష, రాయడానికి ఎన్ని ఎకరాల భూమి అవసరం అధ్యక్ష? రైతుల నుండి ఎందుకు అంత భూమిని తీసుకుంటున్నారు అధ్యక్ష? భూములన్నీ ప్రభుత్వ బిడ్డలకు దోచిపెడుతున్నారా అధ్యక్ష?
దీనికి సమాధానం చెప్పవలసిందిగా అధికార పార్టీ వారిని ఆదేశిస్తున్నాము. అధ్యక్ష, రాజధాని నిర్మాణ ప్రణాళిక. ప్రభుత్వం రాజధాని అభివృద్ధిని శాస్త్రీయ అధ్యయనాలు, నిపుణులు సిఫార్సులు, వృద్ధి అంచనాల ఆధారంగా ముందుకు తీసుకెళ్తోంది అధ్యక్ష. అలాగే భూములు సేకరించినప్పుడు రైతులకు న్యాయమైన పరిహారాన్ని అందించాం అధ్యక్ష. గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించాం అధ్యక్ష. భూములు సేకరించినప్పుడు రైతులకు రీహాబిలిటేషన్ ప్యాకేజీలు అందిస్తున్నాం అధ్యక్ష. రాజధాని నగరం అంటే చిన్న విషయం కాదు అధ్యక్ష. భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. భవిష్యత్తులో భూములు అన్ని కొట్టుకుపోతే తినడానికి తిండి ఉండదు, పండించడానికి భూమి కూడా ఉండదు అధ్యక్ష. భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి అధ్యక్ష. అప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడే ప్రభుత్వం ఎక్కువ కొనుగోలు చేస్తుంది అధ్యక్ష. ఈ భూములలో భవిష్యత్తులో ఎన్నో కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటివి రాబోయే అవకాశం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అధికార పక్షం వైపే మాట్లాడుతున్నారు అధ్యక్ష, కాబట్టి మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇండిపెండెంట్ పార్టీ వారు ఏమైనా ప్రజలకు చేసింది ఏమీ లేదు అధ్యక్ష. వీళ్ళ దాసంతా ఓట్లు నోట్ల మీదే ఉంది కానీ ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు అధ్యక్ష. అందరికీ హృదయపూర్వక వందనములు. విద్యార్థుల్లో అసెంబ్లీ గురించి, ప్రశ్నోత్తరాల గురించి, అడిగే విధానం గురించి అవగాహన కల్పించేటందుకు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మిగతా పిల్లలందరూ కూడా చూడటం, వీళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనటం వల్ల మనం ప్రత్యక్షంగా పోయి అసెంబ్లీ సమావేశాలు చూడలేని పరిస్థితిలో ఇక్కడ మనకు ఎలా జరుగుతాయి అనే విషయం పిల్లలకు కళ్ళ కట్టినట్లు చూపించడానికి అవకాశం ఏర్పడింది. దీనివల్ల పిల్లలకి ఎలా ప్రశ్నించాలి, ఎలా మాట్లాడాలి అనే విషయము, అదేవిధంగా స్టేజ్ ఫియర్ అనేటువంటిది కూడా పోయి పిల్లలు అనర్గళంగా మాట్లాడడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. 10 years బ్యాక్ ఒకసారి ఈ యొక్క మాక్ అసెంబ్లీ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం దాన్ని మాక్ అసెంబ్లీని నిర్వహిస్తూ ఉన్నాం. ఒక వారం రోజులు గడువు తీసుకొని వారం రోజుల్లో పిల్లలందరినీ కూడా ప్రిపేర్ చేశాము. ఇవన్నీ కూడా మేము ఊహించి ప్రశ్నలకు కానీ సమాధానాలు కానీ చెప్పినటువంటివే. ఈ ప్రభుత్వానికి కానీ మిగతా ప్రతిపక్షానికి కానీ ఎవరికి కానీ ఉద్దేశించి రాసినటువంటి కాదు, ఎవరిని ఉద్దేశించినట్టు చెప్పినటువంటి కూడా కాదు. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు అనేవి డెవలప్ అవుతాయి. స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. పిల్లల్లో అనర్గళంగా మాట్లాడడానికి ధైర్యము స్థైర్యము పెరగడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి కోఆపరేట్ చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులు వచ్చినటువంటి వారికి థ్యాంక్స్ అలాట్, రిపోర్టర్లకు, మిగతా సహకరించిన టీచర్లకు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నారు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.